హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరేయ్, అన్నం తినిపించరా. అయినా నువ్వు నాకు ఎంత బాగా తినిపిస్తున్నావురా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని అనుకుంటూ ఉంటుంది లోపల. రావే రాక్షసి అంటూ అన్నం పెడుతూ ఉంటాడు. ఈ లోపల ప్రేమ వాళ్ళ నానమ్మ అమ్మ వస్తారు. వచ్చి, అమ్మ ఎంత సంతోషంగా ఉందే, ఈ నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నువ్వు ఇలా కాలు చెయ్యి ఎరగొట్టుకుంటావని అనుకోలేదమ్మా అంటూ, అమ్మ నాకు బాగానే ఉంది, నువ్వు కంగారు పడకు అంటారు. ఒరే మనవడా, నువ్వు నా మనవరాల్ని ఎలా చూసుకుంటావో అనుకున్నాను కానీ చాలా బాగా చూసుకుంటున్నావురా. ఎంతైనా భర్తను కదా మా అమ్మ, అందుకని చాలా బాగా చూసుకుంటాను అంటే, అమ్మ ఎలా చూసుకుంటాడో అనుకున్నాను కానీ ధీరజ్ చాలా మంచోడమ్మా. అయినా ఎంతైనా భర్తను కదా, అందుకనే అంత. ఒరే సచ్చినోడా, పైకి ఇలా మాట్లాడుతున్నావు లోపల తిడుతున్నావు కదరా నువ్వు అని అనుకుంటూ ఉంటే, అమ్మ నీకు ఎలా ఉందో అని అందరూ భయపడ్డాం, కంగారు పడ్డాం. నాకేం పర్వాలేదమ్మా, ఈ కుటుంబం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, చల్లగా నన్ను బాగా చూస్తారమ్మా అని అనేసరికి, ఎంతైనా నీ కుటుంబం అంతా చాలా మంచోళ్ళమ్మా, ఎప్పుడు కలుస్తామో ఏంటో అని అనుకునే లోపల ఈ లోపల రామరాజు బామ్మద్ది వస్తారు. అక్క, వదిన ఎప్పుడొచ్చో, అమ్మ ఎప్పుడొచ్చో అనేసరికి అన్నయ్య గారు మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారంటే, అమ్మ కాసేపు ఉండండి వెళ్ళండి అమ్మ అంటే, లేదులేండి అన్నయ్య గారు, మీ ఓడికలా కాదు మా ఓళ్ళు, ఏదోటి అంటారు అన్నయ్య గారు, అందుకనే వెళ్ళిపోతాంలేండి అంటే, అమ్మ సరే అయితే కాసేపు ఉండండి వెళ్ళండి అని అనేసరికి రామరాజు వెళ్ళిపోతాడు. ఈ లోపల ఎంత అందంగా ఉన్నారా మనవడు మనవరాలు, ఇలాగే ఓ పాపనో బాబునో కనేసి ఇచ్చేస్తే బాగుంటుందిరా అని అనేసరికి, సరే అమ్మమ్మ అంటూ ఉంటారు. ఈ లోపల అందరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అమ్మ, నేను వెళ్తాను, మీ అత్త ఎదురు చూస్తూ ఉంటుంది, లేకపోతే తెలిస్తే తిడుతుందమ్మా అని అనేసరికి, మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలిరా మనవడు అని అనేసరికి, ప్రేమ మీరిద్దరూ ఇలాగే మంచిగా కలిసి ఉండాలి, పిల్లా పాపలతో చల్లగా ఉండాలంటూ వచ్చేస్తుంది వాళ్ళ నానమ్మ, ప్రేమ వాళ్ళ నానమ్మ. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా, అమ్మ ఏంటో అనుకున్నాను కానమ్మ బాగానే ధైర్యం చేసి వచ్చారు, ఇలాగే అక్క కూడా వస్తే బాగుండంటే, ఒరే దానికి తెరిస్తే ఊరుకుంటుందా అని అనేసరికి, ఏంటి భద్రావతి వచ్చిందా ఏంటి అని అనేసరికి అందరూ నవ్వుకుంటారు. ఇంతకీ భద్రావతి వీళ్ళని చూసేస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళారమ్మా? అది కాయగూరలు అయితే చేతిలో కాయగూరలు ఉండాలి కదా, కాయగూరలు కాదు, ఎదురుగుండా ఉన్న ప్రేమ దగ్గరికి వెళ్ళాం. ప్రేమ ఎలా ఉందమ్మా అని అనేసరికి, బాగానే ఉంది వదిన, పర్వాలేదు వదిన అని అంటూ ఉంటుంది. ఈ లోపల, అక్క అంతలా అడిగే బదులు నువ్వు రావచ్చు కదక్క అంటాడు తమ్ముడు. ఒరే నోరు మూస్తావా అంటుంది. ఈ లోపల ఇలా జరుగుతుండగా నర్మద ఆఫీసులో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల, అమ్మ ఎవరూ కూడా సంతకం పెట్టలేదు, మీరైనా పెట్టండి అమ్మా అని చెయ్యి పట్టుకోపోతే, అమ్మ సారీ అనేసరికి, అయ్యో మీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి, మీరన్నీ కరెక్ట్గానే, నేను ఏదో ఆలోచనలో ఉండి ఉన్నాను అని చెప్పేసి సంతకం పెట్టేసి ఇచ్చేస్తుంది. అమ్మ ఎంతోమంది డబ్బులు అడిగారు, కానీ మీరేమీ అడగలేదు, చాలా సంతోషం అమ్మ అంటే, మీరంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మేము ఎందుకు డబ్బులు అడుగుతామండి అని చెప్పేసి నర్మద అతని డాక్యుమెంట్స్ ఇచ్చేస్తుంది. ఈ లోపల అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్, అసలు ఈ విషయం ఎలా తెలుసుకోవాలంటే, ఈ లోపల వాళ్ళ కొలిక్కి వచ్చి, ఏంటి నర్మదా ఏంటి అలా ఉన్నావు, ఏంటి నీ హీరో గురించి ఆలోచిస్తున్నావా ఏంటి, ధీరజ్ గురించి, అదే సాగర్ గురించి ఆలోచిస్తున్నావా ఏంటి, లేదు ఇలా జరిగింది అని చెప్తా, అవును ఎలా ఉంది ప్రేమకు, ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఎలాగ తెలుసుకోవాలని ఆలోచిస్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు ఆర్టీఓలో ఉన్నారు, నెంబర్ చెప్పు తెలుసుకుందాం అనుకునే లోపల, ఈ లోపల అలా అనుకుంటూ ఉంటే, ఈ లోపల వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వాళ్ళ నాన్న ఒక కొట్టు షాప్కి వస్తారు, జ్యువెలరీ షాప్కి వస్తారు. ఇప్పుడు అగ్గి పెట్టి చిచ్చు పెడితే ఉఫ్ఫని ఊగాల అన్నమాట ఉండాలా అని చెప్పేసి, అమ్మ ఏం కావాలి మీకు అని జ్యువెలరీ షాప్కి, మాకు నగలు కావాలండి అని అనేసరికి నగలు అన్నీ తీసిస్తాడు. భాగ్యం అన్ని నగలు వేసుకుని, చాలా బాగున్నాయి అంటే, అమ్మ క్యాషా చెక్క అంటే, క్యాషేనండి అని చెప్తే, ఈ లోపల వాళ్ళ నాన్న మొత్తం క్యాష్ తెద్దాం, 100 రూపాయలు తెద్దాం, 100 రూపాయల మిగతా ఎన్ని ఈఎంఐలో కడతామండి అంటే, ఈఎంఐ ఏంటమ్మా, 2 లక్షలు అయితే నగలకి ఈఎంఐ కింద 100 రూపాయలు అదేంటండి, మరి నర్మదా సాగర్కి ఇవ్వలేదా
వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మా, అందుకని ఇచ్చాం. మరి ఇస్తే రామరాజు గారి కోడలని ఇచ్చావు, ఇప్పుడు నేను రామరాజు గారి కోడలే కదా, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఇచ్చావు అనేసరికి మరి ఎంప్లాయీస్ అయితే నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఒక ఈఎంఐ అయినా పే చేశారా? అయినా వాళ్ళకి వచ్చే జీతం 50,000, మీ వడ్డీ 60,000, ఎలా తీరుస్తారనుకుంటున్నారు? ఆ విషయం రామరాజు గారిని కనుక్కుని తెలుసుకున్నారా? ఏదైనా అమ్మడో ఈ ఇడ్లీ కన్నా చట్నీ దోశ ఎక్కువ అనేది కాదు, ఇడ్లీ ఎంత ఇంపార్టెంట్ అనేదే తెలుసుకోవాలమ్మడో. ఆపుతావా నీ చెత్త పోలికలు అంటుంది భాగ్యం. ఎలాగైతే చిచ్చు పెట్టేస్తారు. ఇతను రామరాజుని ఎలాగైనా కనుక్కోవాలనుకుంటాడు. అమ్మయ్య, ఇప్పుడు సుఖంగా ఉందమ్మడో, హ్యాపీగా ఉందమ్మడో, ఇప్పుడు పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తారు. ఈ లోపల ఇంటి దగ్గర ప్రేమ ధీరజ్ కూర్చుంటారు. ప్రేమ ఏడిపిస్తూ ఉంటుంది, సాంగ్స్ చేస్తూ ఏడిపిస్తూ అతన్ని ధీరజ్ని చాలా ఏడిపిస్తూ ఉంటుంది. ఇదండి వాళ్ళ ఎపిసోడు. కానీ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.